హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవనీస్ వరల్డ్. ఈరోజైతే నేను మంచి వీడియోతోటి మేము ముందుకైతే వచ్చేసాను. పండు మిర్చి టమాటో రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను. ఈ వేడి వేడి అన్నంలో కాసింత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా స్వర్గమే అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పండు మిర్చి టమాటో రోటి పచ్చడి కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 పిడికిళ్ళ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే 2 పిడికిళ్ళ నువ్వులు వేసాను. తెల్ల నువ్వులు వేసి చూడండి చిటపటమని అంటున్నాయి కదా, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పండు మిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాలి అందులో. అలాగే 2 రెమ్మల కరివేపాకు. మీరు ఎంత పండు మిర్చి తీసుకుంటున్నారు కారానికి తగ్గట్టు టమాటోస్ తీసుకోండి. నేను ఒక 15 దాకా పండు మిర్చి ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టు నేను ఒక 5 టమాటోస్ అయితే తీసుకున్నాను. ఆల్మోస్ట్ మనకు కరివేపాకు పండు మిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత నేను 5 టమాటోస్ తీసుకున్నాను కదా, ఆ 5 టమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసేసుకున్నాను అనమాట. వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడే వేసేస్తున్నాను. తర్వాత లాస్ట్లో మనం చట్నీ పట్టుకునేటప్పుడు వేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇప్పుడే వేసేస్తున్నాను అనమాట. రుచికి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి సగం మగ్గనివ్వాలన్నమాట. మగ్గిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా చింతపండు అనమాట, ఒక 5-6 రెబ్బల చింతపండు, కొద్దిగా చింతపండు వేసి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. చింతపండు వేసిన తర్వాత మంచిగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనకు ఒక సైడ్ పల్లీలు కూడా చల్లారిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఒక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అలా జీలకర్ర వేసిన తర్వాత ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు అంటే ఎల్లిపాయలు వేసిన తర్వాత మంచిగా ఫైన్ పౌడర్గా పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పండు మిర్చి టమాటోస్ అవైతే చల్లారిపోయి ఉంటాయి కదా, అది మొత్తము మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మనం రోట్లో నూరుకున్నా కూడా సేమ్ ప్రాసెస్ ఇదే ఉంటుందన్నమాట. తర్వాత అదే కడాయిలో కొద్దిగా వాటర్ వేసుకొని అది వాటర్ ఇందులో వేసేసుకొని మీకు బరక కావాలంటే బరకగా, ఫైన్ పేస్ట్ కావాలంటే ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవాలంటే ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే స్వర్గమే.